తెలంగాణ ప్రభుత్వము రైతుల పట్ల అవలంబిస్తున్నటువంటి వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కరీంనగర్ వేదికగా రైతు మహాగర్జనను ఏర్పాటు చేయబోతా ఉన్నారు. జాతీయ రైతు ప్రజా సంఘాల జేఏసీ నాయకులు మనతో పాటుగా మాట్లాడడానికి పొలాడి రామారావు ఉన్నారు. సార్, ఏంటి అసలు మీరు రైతుల విషయంలో రైతు మహాగర్జన ఎందుకు ఏర్పాటు చేయదలుచుకున్నారు? అసలు ముఖ్యంగా దేశానికి అన్నం పెట్టే అన్నదాతలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో వాగ్దానాలు చేసినాయి. ఆ వాగ్దాన అమలు జరగడం లేదు. ముఖ్యంగా రైతు భరోసా నిధులు అని చెప్పి గత ప్రభుత్వం ప్రవేశపెడితే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఆ రైతు భరోసా నిధుల విడుదల చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తుంది, జాప్యం చేస్తుంది. ముఖ్యంగా ఒదికి పంట పెట్టుబడి సాయానికి ఇచ్చే ఈ రైతు భరోసా నిధులను ఇంకో 15 రోజులు అయితే పంట కోతలకు వచ్చే దశలో ఉన్నది. ఈ రైతు భరోసా నిధులు ఇంకెప్పుడు ఇస్తారని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే 9,000 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధుల కొరకు అని చెప్పి సమకూర్చుకొని కాంట్రాక్టర్ల కొరకు కమిషన్ కాసిపడి ఈ యొక్క అండకెళ్ళి 4,000 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ అన్నదాతల పట్ల ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందని చెప్పి మేము తీవ్ర స్థాయిలో మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే కౌలు రైతులకు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో గతంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్నటువంటి పాలక ప్రభుత్వం వాళ్ళు ఇచ్చింది ఏంది, కౌలు రైతులకు ప్రత్యేకంగా ఆదుకుంటామని చెప్పి అన్నారు. వాళ్ళకి ఎన్నో హామీలు ఇచ్చిండ్రు. హామీలన్నీ తుంగలో దొక్కిరు. ఓట్ బ్యాంక్ రాజకీయాలకు తప్ప వారు రైతులను కానీ, తర్వాత కౌలు రైతులను కానీ, తర్వాత కార్మికులకు కానీ, నిరుద్యోగులకు కానీ ఉపాధి కల్పించడం లోపల ఈ ప్రభుత్వం విఫలమైంది. అలాగే ఇంకోటి రైతులకు ఏంటంటే తాను పండించిన పంటకు గిట్టుబాటు ధర నిర్ణయించడం లోపల రైతు భాగస్వామ్యంతో ఉండేటువంటి ఒక ప్రత్యేక రైతు చట్టం తేవాలని చెప్పి జాతీయ స్థాయి లోపల మేము ఈ యొక్క ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడు రైతులకు ఉపాధి హామీ పథకము, జాతీయ ఉపాధి హామీ పథకం లోపల కూడా దీని కనుక రైతులకు అనుసంధానం చేస్తే ఈ రైతులకు గ్రామీణ ప్రాంతాల లోపల ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు రైతులకు కూడా ఖర్చులు పెరుగుతున్న నేపథ్యం లోపల ఒక అండగా బాసటగా ఉంటుంది. కాబట్టి ఉపాధి హామీ పథకాన్ని కూడా దీనికి మన జాతీయ ఉపాధి పథకానికి వ్యవసాయ రంగానికి అనుసంధానం చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రైతులకు 50 ఏళ్ళు నిన్న రైతుకు ప్రతి రైతుకు కూడా 6,000 పెన్షన్ నెలకి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రైతులకు ఏదైతే ఇప్పుడు ఇన్సూరెన్స్ ఇస్తుండ్రో ఆ రైతు బీమా వయోపరిధిని కూడా 60 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళకి పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రైతులకు కూడా వాళ్ళకేంటంటే 20 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం ఏర్పాటు చేసేటువంటి ఒక మెడికల్ అలవెన్స్తో ఉన్నటువంటి హెల్త్ కార్డు విడుదలయ్యాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాలకులు మేము రైతు ప్రభుత్వం చెప్పుకునే తప్ప రైతులను విస్మరిస్తున్నటువంటి ఈ పాలకులకు కనువిప్పు కలిగే విధంగా మేము ఓసీజేసి రైతు ప్రజా సంఘాల అధ్యయనం లోపల కరీంనగర్ లోపల ఏప్రిల్ 28 1,00,000 మందితోని రైతుల మహాగర్జన సమరవేరు సభను పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర స్థాయి సభను మేము నిర్వహిస్తున్నాం. దీనికి కేవలం పూర్వ రైతులు ఆహ్వానిస్తూ ఉన్నారు, రైతులు అందరూ కూడా రాబోతూ ఉన్నారు. అన్ని రకాలు. ఎందుకంటే ఇప్పుడు రైతులకు మనము గిట్టుబాటు ధర లభించడం లేదు, తర్వాత పెట్టుబడి సాయం అందడం లేదు. కేవలం ఏంటంటే ఇప్పుడు బోనస్ వేస్తామన్నారు, ఏదో అడపా కొందరికి వేసారు. ఈ రైతులకు తర్వాత పెట్టుబడి సహాయం అందడం లేదు. రైతులకు ఎంత చేసినా తక్కువే. అన్నదాతలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం లేదు. ఒక వ్యవసాయ దండగా అనే రకంగా తీసుకొచ్చేటువంటి ఈ ప్రభుత్వాలను మేము తీవ్రస్థాయిలో ఎండగట్టడానికి, రైతుల సంక్షేమానికి అన్నదాతలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, రైతుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము అన్ని వర్గాల రైతులను, ముఖ్యంగా మన కౌలు రైతులను, ఓడు వర్గాల రైతులను, ఇతర రైతులను, అన్ని వర్గాల రైతుల సంక్షేమం కొరకు మేము పాటుపడాలని చెప్పి ప్రభుత్వాలు వీరికి దేశానికి అన్నం పెట్టే అన్నదాతలను విస్మరించవద్దని, వారి సంక్షేమానికి ప్రత్యేకంగా కృషి చేయాలని చెప్పి గిట్టుబాటు ధర కల్పించడానికి ప్రత్యేకంగా ఒక జాతీయ స్థాయి లోపల రైతు భాగస్వామ్యం ఉండే చట్టం తేవాలని, జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లతో మా ఓసీ చేసి ప్రతిపక్షాలను ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నారు. అన్ని పార్టీలకు ముఖ్యంగా ఇప్పుడున్న ప్రతిపక్షాలు విఫలమైనవి. ఇప్పుడున్న ప్రతిపక్షాలు మొత్తం విఫలమైనవి. మేము చూస్తున్నాం. మా యొక్క ఈ రైతు మహాగర్జన సభ ద్వారా 1,00,000 మందితో మేము ఇంకా 1,00,000 పైగా స్వచ్ఛందంగా హాజరయ్యేటువంటి ఈ సభ ద్వారా మేమే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం. ప్రతిపక్షాలన్నీ నిర్వీర్యమైనవి. కేవలం వాళ్ళు ఒకరి మీద ఒకరు విమర్శించుకుంటూ భూషణలతో తిట్టుకుంటూ తప్ప వారు ఒక నిర్మాణాత్మకంగా ఇప్పుడున్న ప్రతిపక్షాలు పూర్తిస్థాయి లోపల అన్ని ప్రతిపక్షాలు విఫలమైనాయి కనుక మా రైతు ప్రజా సంఘాల సమాఖ్య, ఓసీ సమాఖ్య అన్ని వర్గాల ప్రజలకు, కార్మికులకు, కర్షకులకు, యువకులకు, అన్ని వర్గాల శ్రేయస్సు కొరకు మేమే ప్రధాన ఒక ఎజెండాగా తీసుకొని మేమే రైతు సమస్యల మీద, యువత ఉపాధి అవకాశాల మీద, తర్వాత కార్మికుల వాళ్ళ యొక్క సంక్షేమం కొరకు అన్ని వర్గాల రైతులకు,
మనం అన్ని వర్గాల పేదల సమస్యల కొరకు మా ఓసీజేసీ పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఓసీజేసీ రైతు ప్రజా సంఘాల అధ్యయనం లోపల మేమే ప్రధానమైనటువంటి భూమిక పోషించబోతున్నాం. ఈ 2 సంవత్సరాలు మేము ప్రభుత్వాన్ని గడగడలాడిస్తాం. రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని చెప్పి ఇప్పటివరకు చేయలేదు. ఈ నెల 16 నుంచి అంటే ఇప్పుడు 16 నుంచి అసెంబ్లీ ప్రారంభమవుతుంది. ఆ ప్రారంభమయ్యే లోపల రైతు భరోసా నిధులు కనుక విడుదలైపోతే మేము వేలాది మందితోని ఓసీజేసీ రైతు ప్రజా సంఘాల అధ్యయనం లోపల అసెంబ్లీ ముట్టని తీవ్ర దిగ్బంధనం చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.